హాయ్ ఫ్రెండ్స్, నాకు ప్రతి వారం ఎంతో ప్రసాదాన్నిచ్చే మా ఊరి కటివాంజనేయ గుడికి వెళ్తున్నాను. ఇది దారి మా ఇంటి దగ్గర నుండి సుమారుగా ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. గుడి ఎలా ఉందో దాని విశేషాలంటే వివరిస్తాను చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఈ గుడికి వెళ్ళే దారి నుండి చూస్తే దీనికి దగ్గరలోనే ఒక 10 కిలోమీటర్ దూరంలో ఒక డ్యామ్ ఉంటుంది. ఈ డ్యామ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. లొకేషన్ ఈ దారిలో నుండి వెళ్తే ఈ దారిలో నుండి చూస్తే ఈ డ్యామ్ కూడా కనిపిస్తుంది. చూడండి, కనిపిస్తుందా? జూమ్ చేస్తాం. ఎప్పుడైనా డ్యామ్కి వెళ్ళి డ్యామ్ మొత్తం చూపిస్తాం. ఇదిగోండి, గుడికి దగ్గరగా వచ్చేసాం. ఇంకొక కనిపిస్తుందా? ప్రకృతి చుట్టూ ఇలా ఉంటుంది. చుట్టూ పొలాలు అవి బాగానే ఉంటుంది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం గుడి దగ్గరికి. ఇంకొక 20 అడుగులు వేస్తాక చుట్టూ ఇట్లా గుట్టలు అవి ఉంటాయి. చూడ్డానికి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఊరికి దూరంగా నడుచుకుంటూ వస్తే వాకింగ్ అయినట్లు ఉంటుంది. దేవుని దగ్గర ప్రశాంతంగా గడుపునట్లు ఉంటుంది. మొత్తాన్ని చూపిస్తా. ఇక్కడ ప్రతి ఏటా ఉగాది రోజున దాసంగం అనే పేరుతో దేవునికి ఒక ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ ఈ కట్ట దగ్గర, తర్వాత ఈ మండపం దగ్గర, ఈ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర మేము కూడా వచ్చి పెడతా ఉంటాము. గుడి ఇలా ఉంటుంది. శ్రీ కటువ ఆంజనేయ స్వామి గుడి. ఇది కటువ ఆంజనేయ స్వామి గుడి. తర్వాత ఇది పైన ఒక గుడి ఉంటుంది. ఇది ఇక్కడ దాసంగాల పేరుతో ప్రతి ఉగాది రోజున ఒక పండుగ ఒక చేస్తారు. దేవుని నైవేద్యాలు పెట్టి ఇంకా చుట్టూ చూస్తూ ఉంటుంది. ఇది ఒక మండపం. ఈ చెట్టు దగ్గర మేము పెడతాం. ఇక్కడ వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామిని కటువ ఆంజనేయ స్వామి అంటారు. ఎందుకంటే ఒక 100 ఏళ్ళ క్రితం ఇక్కడ కటువలో గుట్టలు బిగే పని చేస్తూ ఉంటే అక్కడ గుట్టలు తవ్వుతూ ఉండగా విగ్రహం బయటపడిందంట. అందుకే ఇక్కడ మా ప్రాంతంలో గుట్టలను కటువ అంటారు. దాని పేరు మీదే కటువలో వెలిసినాడు కాబట్టి, స్వయంభూ వెలిసినాడు కాబట్టి శ్రీ కటువ ఆంజనేయ స్వామి అని నామకరణం చేశారు. ఇక్కడికి వచ్చిన భక్తుల కోరికలు అన్నీ తీరుతాయని, పిల్లలు లేవానికి పిల్లలు కలుగుతారని, ఏది మొక్కుంటే అది జరుగుతుందని అంటారు. అంతేకాకుండా ఇక్కడ ప్రతి శ్రీరామనవమి తర్వాత రోజును పెద్ద ఉత్సవంలో జరుగుతారు. అదే ఈ ఊరిలో జరిగే అతిపెద్ద ఉత్సవం. ఆ ఉత్సవం రోజు ఎంతో గొప్పగా ఉంటుంది. ఇక్కడ చూడాలి జనాల్ని, విపరీతమైన రద్దీగా ఉంటుంది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రామాలు, చెక్క భజనలు కూడా జరుగుతాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, కిందకి ఒక రహస్యంగా గుడిలాగా ఉంటుంది లోపలికి. అక్కడికి వెళ్ళి అప్పట్లో ఒక మునీశ్వరుడు తపస్సు చేసినాడు అని అంటారు. తర్వాత నేను కింద నుంచి పైకి ఎక్కడానికి వెళ్తున్నాను. చుట్టూ చూడండి గుడి ఎలా ఉందో. మీకు గోపురం చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది గోపురం ఎలా ఉంటుంది. తర్వాత పైకి ఎక్కుతూ ఉన్నాను. పైకి ఎక్కడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మెట్లెక్కి దేవుని దర్శించుకోవడం అదొక మంచి అనుభూతి. మీరు ఎప్పుడైనా గుడి మెట్లు ఎక్కింటారు కదా, మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే పైకి ఎక్కుతూ పోతున్నా. పైకి ఎక్కిన తర్వాత కిందకి చూస్తే గుడి ఇలా కనిపిస్తుంది. ప్రకృతి మధ్య ఎంత అందంగా ఉందో కదా గుడి. సూర్యాస్తం అవ్వబోతూ ఉంది. చూడడానికి ఎంత అందంగా ఉంది ప్రకృతి అంతా. అందుకే నేను ప్రతి వారం ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రశాంతతను అనుభవిస్తాను. ఇక్కడ పైకి ఎక్కిన తర్వాత
ఇక్కడ ఒక మందిరం ఉంది. ఇక్కడ అప్పట్లో ఒక స్వామీజీ జీవ సమాధి అయ్యారని అంటారు. ఆయనకి ఎన్నో మహిమలు కూడా ఉండేవంట. ఇక్కడ నీళ్ళు తాగడానికి ఒక ట్యాంకర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక చిన్న గుడి లోపలికి సొరంగం లాగా ఉంటుంది. అక్కడ కూడా చాలా బాగుంటుంది, కానీ వెళ్ళడానికి లేదు. ఇంతకుముందు వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు వెళ్ళడానికి లేదు. ఎందుకు అడ్డం కట్టారు బట్ట. ఏదో చూపిస్తా చూడండి. గుడి కోరికలు తీర్చే శ్రీ కటివాంజనేయ స్వామి. ప్రకృతి కూడా ఎంతో అందంగా ఉంటుంది చూడండి. ప్రకృతి ఒడిలో ఇలా సాయంత్రం పూటలో వచ్చి దేవుని దర్శించుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది. నేను ప్రతి వారం వచ్చా. ఇక్కడ చూడండి సూర్యాస్తమయం అవుతుంది. ఎంత అందంగా ఉందో చూడండి లొకేషన్. చుట్టూ పొలాలు, గుట్టలు ఉంటుంది. ఇట్లా కిందికి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. సూర్యాస్తమయాన్ని ఇంకోసారి ఆస్వాదిద్దామండి. వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. నిజంగా ప్రకృతి అనేది ఎంతో అందమైనది అనేది. ఇప్పుడు మీకు రహస్యమైన గుడి లోపల ఉందని చెప్పిన అది కొంచెం చూపిస్తాను. ఇక్కడి నుంచి పూర్తిగా ఒక వ్యూ వేసుకుందామండి. చుట్టూ ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. ఇది అండి మా ఊళ్ళో ఉన్న శ్రీ కటివాంజనేయ స్వామి గుడి. దీని గురించి వివరిస్తాను చూడండి పూర్తిగా.